హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. రీసెంట్గా షామీ కంపెనీ అఫీషియల్గా మన ఇండియాలో అనౌన్స్ చేసే సేల్లోకి తీసుకొచ్చినటువంటి మీ 10i దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్డెప్త్ రివ్యూని అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆల్మోస్ట్ 3 వీక్స్ నుంచి అయితే నేను దీన్ని నా ప్రైమరీ డివైస్ కింద ఆబ్వియస్గా యాపిల్ కూడా యూస్ చేస్తున్నాను. రెండు నేను ప్యారల్గా ఒక సిమ్ ఇందులో యూస్ చేస్తున్నాను. సో ఈ యూసేజ్లో నాకు అనిపించినటువంటి పాజిటివ్ ఎలిమెంట్స్ ఏంటి, నెగిటివ్ ఎలిమెంట్స్ ఏంటి, ఆ బడ్జెట్కి ఇది కొనొచ్చా కొనకూడదా అనే దాని గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా ఫ్రెండ్స్? నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ గురించి చెప్పాలి అన్నట్లయితే కనుక దీంట్లో రెండు హైలైట్ ఫీచర్స్, ఒకటి 108 మెగాపిక్సెల్ అండర్ 20,000 రూపీస్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇందులో మనకి 5G ఫీచర్ని కూడా తీసుకొచ్చారు. సో ఫస్ట్ ప్రోస్ గురించి మనం మాట్లాడుకుందాం, ఆ తర్వాత దీంట్లో కాన్స్ గురించి అయితే మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ అండ్ బిల్ట్ క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే బిల్ట్ క్వాలిటీ మాత్రం ఫెంటాస్టిక్. ఈవెన్ నేను రెగ్యులర్ టెస్టింగ్ కాదు, నేను మొబైల్ ఫోన్ మొత్తాన్ని టీయర్ డౌన్ చేసి లోపల ఉన్నటువంటి ఛార్జెస్ ఏ విధంగా ఉంది, అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాసెస్ని ప్రొవైడ్ చేశారా లేదా ఏదైనా పాలికార్బన్ సంబంధించినటువంటి మెటీరియల్ని యూస్ చేసి గ్లాస్ ఫినిష్ని తెచ్చారా అనేది కూడా నేను వెరిఫై చేశాను. ఇంకా మీకు డీటెయిల్డ్గా దీని లోపల టీయర్ డౌన్ కావాలంటే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, నేను టీయర్ డౌన్ చేసింది ఒకసారి అయితే చెక్ చేయండి. సో బిల్ట్ క్వాలిటీ అయితే ఎక్స్ట్రాడినరీ. ఈవెన్ బ్యాక్ కూడా మనకు వీళ్ళు ఇక్కడ గ్లాస్నే మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈవెన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిట్లో కూడా మనకి ప్రొటెక్షన్ లెవెల్ వచ్చేటప్పటికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5 తోటి మన ముందు తీసుకొచ్చారు. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో వచ్చేటప్పటికి మనకి IP53 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొచ్చారు. వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ అన్నాను కదా అని చెప్పి ఫోన్ అయితే బకెట్లోనో లేదా ఎక్కడనో ముంచకండి. అంత లెవెల్లో అయితే సస్టైన్ అవ్వటం కొంచెం కష్టం అని చెప్పుకోవచ్చు. కాకపోతే స్ప్రిల్ ప్రూఫ్, అంటే పొరపాటున చేజారి దీని మీద వాటర్ పడ్డా లేదు అన్నట్లయితే కనుక ఏదైనా వర్షపు తుప్పర్లో కనుక ఇది కొంచెం తడిచినా కానీ ఇది అయితే సస్టైన్ కాగలదు. దానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కడెక్కడైతే మనకి దీంట్లో లోపల నుంచి అంటే సౌండ్ కావచ్చు లేదా హోల్స్ ఉంటాయో డైరెక్ట్గా మనకి ఎంగేజ్ అయ్యేటువంటివి, అంటే మదర్ బోర్డ్కి ఎంగేజ్ అయ్యే వాటి అన్నిటికీ కూడా వీళ్ళు గ్యాస్ కిట్స్ తోటి ప్రొటెక్షన్ చేశారు. ఇది కూడా నేను మీకు టియర్ డౌన్లో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, ఒకసారి చూడండి. సో ఇందులో కూడా వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ, అంటే ఒక రకంగా చెప్పాలంటే మిడ్ రేంజ్కి సంబంధించినటువంటి ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అనే నేను చెప్తాను. సో ఫీచర్స్ పరంగా దీంట్లో కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం. సో డిజైన్ అండ్ బిల్ట్ క్వాలిటీ విషయానికి వచ్చారన్నట్లయితే ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ ఫర్ దిస్ ప్రైస్ సెగ్మెంట్. అండ్ దీని లోపల మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5 కూడా ప్రొటెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఖచ్చితంగా దీని పెర్ఫార్మెన్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 750 5G ప్రాసెసర్ని మన ముందు తీసుకొచ్చారు. ఇది వచ్చేటప్పటికే ఎబిట్ 730G కన్నా కానీ 732 కన్నా కానీ ఎబిట్ హయ్యర్ గాను, అలాగే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765కి ఇన్ బిట్వీన్ గాను మనకు రావడం అయితే జరుగుతుంది. రెండింటి మధ్య ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే మిడ్ రేంజ్ సెగ్మెంట్లో చూస్తుంటారో వాళ్ళకి ఒక మంచి గేమింగ్ ఫోన్ కూడా అయ్యే అవకాశం ఉంది. సో ఇందులో ఎడ్రినోకి సంబంధించినటువంటి 619 GPUని మనకు ప్రొవైడ్ చేస్తారు. సో గేమింగ్ విషయంలో కూడా ఇది పెర్ఫార్మెన్స్ అయితే సింప్లీ సూపర్బ్. ఇకపోతే ఇది 5G కూడా, అంటే ఫ్యూచర్ ప్రూఫ్ కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765 5G ప్రాసెసర్ ఏదైతే ఉందో మనకు OnePlus Nordలో అరౌండ్ 25,000 రూపీస్ బడ్జెట్లో తీసుకొస్తే ఇది వచ్చేటప్పటికి మనకి కేవలం 18,500 రూపాయలకు కూడా కార్డ్ ఆఫర్స్తో మనకు ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ కార్డ్ ఆఫర్ లేదు అని అనుకున్నా కానీ మీకు 20,000 రూపీస్లో అయితే ఈ మొబైల్ అవైలబుల్ ఉంటుంది. సో ఫెంటాస్టిక్ డీల్. సో ప్రైజింగ్ పరంగా నిజంగా చెప్పాలంటే షామీ ది నెయిల్డ్ ఇట్. సో ప్రైజింగ్ అయితే సింప్లీ సూపర్. ఈవెన్ పెర్ఫార్మెన్స్, అంటే మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఒక మంచి ప్రీమియం లెవెల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నా కానీ డెఫినెట్లీ మీరు ఈ ప్రాసెసర్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీని కెమెరాస్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో కెమెరాస్ గురించి మాట్లాడుకోవాలి కదా అని చెప్పి నేను కెమెరా యొక్క పెర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకోవట్లేదు. సో ఇది ఒక రకమైనటువంటి మార్కెటింగ్ జిమ్మిక్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకి 108 మెగాపిక్సెల్ కెమెరాస్ని అయితే ప్రొవైడ్ చేశారు. కానీ వీటి యొక్క పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఇంకా చాలా ఇంప్రూవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా నేను వీటన్నిటిలో ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే కలర్ సాచురేషన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి నాట్ అప్ టు ద మార్క్, అండ్ ఎక్స్పోజర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఈవెన్ వీళ్ళు ఒక అప్డేట్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. డిసెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా నేను టెస్ట్ చేశాను. సో స్టిల్ దెర్ ఈస్ దేర్, అంటే ఇంకా ఆప్టిమైజ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో పర్చేజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఫ్యూచర్ వచ్చేటువంటి OTA అప్డేట్లో వీటిని రిజాల్వ్ చేస్తారు. సో ఎవరైతే పర్చేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఒక్కసారి అది కూడా కెమెరాని మెయిన్గా చూసుకొని, అంటే 108 మెగాపిక్సెల్ ఉంది కదా
కాదా అని చెప్పి పర్చేజ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఒక్కసారి ఆలోచించండి. ఇందులో వచ్చినప్పటికి మనకి శాంసంగ్కి సంబంధించినటువంటి HM2 సెన్సార్ ఇందులో యూస్ చేశారు. సో ఇప్పుడు HM3 కూడా మనకు రాబోతుంది. సో సెన్సార్ అయితే నెంబర్ 1, నో వరీస్. సో వీళ్ళ యొక్క ఆప్టిమైజేషన్ ఏదైతే ఉందో ఇంకా ఇంప్రూవ్డ్గా మనకు రావాల్సి ఉంటుంది. సూన్ మేబీ వీళ్ళు ఒక OTA అప్డేట్ ద్వారా వీటిని రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇందులో మనకు 108 మెగాపిక్సెల్ అండర్ 20,000 రూపీస్ అని అంటారు చూసారా. సో ఇదైతే ప్యూర్లీ నాకు ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ, కానీ ఇందులో వచ్చేటప్పటికే పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీనే మనం ఇందులో చూస్తుంటాం. సో ఎక్కడైనా కానీ మనకి సాధారణంగా ఈవెన్ 200 మెగాపిక్సెల్ కావచ్చు, లేదా ఇంకేదైనా హై అండ్ మెగాపిక్సెల్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఇవైతే వెరీ కామన్గా మనం చూస్తూనే ఉంటాం. సో పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీ 108 మెగాపిక్సెల్ కెమెరాస్ అనేవి ఎక్కువగా మీకు ఫర్ ఎగ్జాంపుల్ జూమ్ చేసిన డీటెయిల్స్ పోకూడదు, అలాగే హై పిక్సెల్ రెజల్యూషన్ మీకు కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక అక్కడే మీకు ఇక్కడ 108 మెగాపిక్సెల్ కెమెరా అనేది యూజ్ అవుతుంది. కానీ రెగ్యులర్ మన నార్మల్ లైఫ్కి అయితే ఐ థింక్ అది అంత రిక్వైర్మెంట్ లేదు. దీంట్లోనే మరొక 2 కెమెరా సెన్సార్స్ని అయితే ఇచ్చారు. మనకు వచ్చేటప్పటికి ఒకటి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కోసం, ఒకటి 2 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో పోర్ట్రేట్ షాట్స్ కోసం. అసలు నన్ను అడిగితే అది జస్ట్ కెమెరా నెంబర్స్ని పెంచుతుంది, కానీ వాటి వల్ల పెద్దగా యూజ్ అయితే లేదు. మ్యాక్రో లెన్స్లో అయితే ఇంకా ఖచ్చితంగా చాలా వరకు అయితే ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. ఓవరాల్గా కెమెరా విషయంలో చూసారు అన్నట్లయితే ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అని నేను అంటాను. ఇకపోతే ఫ్రంట్ వచ్చేటప్పటికి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగానే ఎక్స్పోజర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇందులో కూడా ఎక్స్పోజర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం కంట్రోల్ చేస్తే బాగుంటుంది. సో కెమెరా పరంగా చూసారు అన్నట్లయితే దీంట్లో పాజిటివ్ 108 మెగాపిక్సెల్ అని చెప్పి వీళ్ళకి మార్కెటింగ్ చేసుకోవడానికి పాజిటివే, కానీ సో మనకి రియల్ లైఫ్లో పెర్ఫార్మెన్స్ వచ్చేటప్పటికి కొంచెం నేను పూర్ అనే చెప్తాను. సో ఇది కాన్స్లో వేయాలి, కానీ ఈ బడ్జెట్లో 108 మెగాపిక్సెల్ తెచ్చారు కాబట్టి బిగ్ థమ్స్ అప్ ఫర్ ద Xiaomi. సో ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే నేను ఆల్రెడీ మీతో డిస్కస్ చేశాను. ఇందులో వచ్చేటప్పటికే 5G సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. సో ఆల్రెడీ మనకి రేపు February 14th February 20th కల్లా అఫీషియల్గా మన ఇండియన్ గవర్నమెంట్ వేలం అయితే కంప్లీట్ చేయబోతుంది స్పెక్ట్రమ్ది. సో ఇది వేలం కంప్లీట్ అయిపోయింది అన్నట్లయితే మేబీ మనకి జూన్ లేదా జూలై కల్లా అఫీషియల్గా 5G సర్వీసెస్ ఇండియాలో లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అఫ్ కోర్స్ మన ఇండియాలో జియో కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో వీఆర్ 5G రెడీ అని చెప్పి, అంటే మనకి ఈ వేలం పాట కంప్లీట్ అయిపోయిన వెంటనే అఫీషియల్గా జియో అనౌన్స్ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో అప్పుడు మళ్ళీ 5G కోసం మీరు మొబైల్ ఫోన్స్ని అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా సో ఇక్కడ మీకు డైరెక్ట్గా 5G సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. సో ఈ 2-3 మంత్స్ లేదా ఈ ఇయర్ అంతా మీరు యూజ్ చేసుకున్నా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈవెన్ ఇది 5G సపోర్ట్ కూడా మనకు చేయటం మరొక విశేషం. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే ముఖ్యంగా ఎవరైతే ఆన్లైన్ OTT కంటెంట్ ఎక్కువగా చూస్తుంటారో లేదా గేమింగ్ ఎక్కువగా ఆడుతుంటారో వాళ్ళందరికైతే ఈ ఫ్యూచర్ ఎక్స్ట్రాడినరీ. సో దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఆబ్వియస్గా మనకి రెగ్యులర్గా ఉండేటువంటి రింగర్ ఏదైతే ఉందో ఒక 75% ఆఫ్ అవుట్పుట్ మనకు ప్రొవైడ్ చేస్తే ఇయర్ పీస్ ఏదైతే ఉందో మనకు ఒక 25% ఆఫ్ ద అవుట్పుట్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఓవరాల్గా మనం సాంగ్స్ వింటున్నా లేదా వీడియోస్ చూస్తున్నా కానీ మీకు ఆ ఎఫెక్ట్ అయితే రావటం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూచర్ ఇన్ దిస్. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే స్టిల్ ఇది మనకి బడ్జెట్లో తీసుకొస్తున్న ప్రీమియంలో అయినా కానీ వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా దీంట్లో మనకి స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ని, అలాగే మన ఫేవరెట్ నోటిఫికేషన్ లైట్స్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. ఈవెన్ స్టాండర్డ్ IR రిమోట్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఏదైతే Xiaomiలో మార్క్ లాగా తీసుకొచ్చారో సో వాటిని మాత్రం ఇంకా స్టిల్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సో ఇదైతే సింప్లీ నాకు ఆసమ్ అనిపించింది. సో రెగ్యులర్గా రకరకాల గ్యాడ్జెట్స్ వాడతా వాటన్నిటికి సంబంధించినటువంటి రిమోట్స్ని ఆపరేట్ చేసుకోవడం కానీ జస్ట్ మీ మొబైల్ ఫోన్ని మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. ఈవెన్ మీ స్టాండర్డ్ 3.5mm ఇయర్ ఫోన్స్ ఏవైతే వాటిని ప్లగ్ చేసుకొని యూస్ చేసుకుంటంతో పాటు నోటిఫికేషన్ లైట్ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్గా వీళ్ళు ఇంత చేసినా కానీ వాటిని కాన్సన్ట్రేట్ చేస్తూ వాటిని మాత్రం మిస్ చేయకుండా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూచర్స్ కింద మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, నోటిఫికేషన్ లైట్, 3.5mm ఆడియో జాక్, అలాగే స్టాండర్డ్ IR రిమోట్, సింప్లీ ఆసమ్. సో ఫ్రెండ్స్ ఇక దీంట్లో మరొక పాజిటివ్ ఎలిమెంట్, ఇది పాజిటివ్ అని కూడా అనుకోకూడదు, ఏ కైండ్ ఆఫ్ మిక్స్డ్ అని మనం అనుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ బడ్జెట్లో మనకి వీళ్ళు 120 Hz రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి డిస్ప్లేని మన ముందు తీసుకొచ్చారు. సో ఇందులో డిస్ప్లే తీసుకొచ్చారు కానీ AMOLED డిస్ప్లే తీసుకొచ్చుంటే ఇది ఫెంటాస్టిక్ డీల్ అయ్యేది. సో ఇందులో అన్ఫార్చునేట్లీ మనకి IPS డిస్ప్లేనే మన ముందు చూస్తున్నాం. సో ఈవెన్ 120 Hz రిఫ్రెష్ రేట్ మీరు యాక్టివేట్ చేసుకున్నా కానీ మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే కొంచెం ఫాస్ట్గా డ్రైన్ అవ్వడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కేవలం ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రం మనకు ఆప్టిమైజ్ అయింది 120 Hzకి. అండ్ రెగ్యులర్గా ఉండేటువంటి యాప్స్లో కూడా కొన్ని యాప్స్ మాత్రం మనకి 90 Hz లేదా 120 Hzకి సంబంధించినటువంటి రిఫ్రెష్ రేట్కి మనకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో నా సజెషన్ ఏంటి అంటే మీరు ఆటోలో పెట్టుకోండి. ఆటోలో పెట్టుకోవడం వల్ల డిపెండ్స్ అపాన్ మీరు వాడుకునేటువంటి యాప్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా ఇది స్విచ్ అవ్వడం జరుగుతుంది. సో దట్ విల్ సేవ్స్ యూ బ్యాటరీ
సో బ్యాటరీ బ్యాకప్ కొంచెం మనకి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ప్రస్తుతం అయితే వీళ్ళు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి డిస్ప్లే తీసుకొచ్చారు, కానీ దాని బదులు నాకు AMOLED డిస్ప్లే, ఈవెన్ నాకు డిస్ప్లేలో వీళ్ళు వచ్చేటప్పటికే కొన్ని ఫీచర్స్ని అయితే చెప్పారు, కానీ నాకు అంత హై ఎండ్ డిస్ప్లే అన్నట్లయితే ఏం లేదు. సో యావరేజ్ నార్మల్గా ఒక IPS డిస్ప్లేలో 120 హెర్ట్జ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోకో M3 వాడాం, పోకో X2 వాడాం. సో వాటిలో మనం ఏ విధంగా అయితే చూస్తున్నామో సేమ్ అదే విధంగా ఉంటుంది. పెద్ద హై ఎండ్ అయితే మనకి లేదు. వీళ్ళు వచ్చేటప్పటికి మనకి సినిమాస్ని చూసినప్పుడు దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ అవుతుంది, తర్వాత మన కంటెంట్ని బేస్ చేసుకుని ఆటోమేటిక్గా అడ్జస్ట్ అని అంటున్నారు కదా. సో పెద్ద హ్యూజ్ డిఫరెన్సెస్ అయితే ఏముండదు. సో నార్మల్గా అయితే మనకు ప్లే అవ్వడం జరుగుతుంది. సో నన్ను అడిగితే కనుక AMOLED డిస్ప్లే తెచ్చుంటే బాగుండేది. స్టిల్ ఇప్పటికీ కూడా ఆ బడ్జెట్లో ఇది ఫెంటాస్టిక్. ఇక్కడ AMOLED డిస్ప్లే తెస్తే ఇంకొక 1000-1500 రూపాయలు ఎక్స్ట్రా అయ్యేది. సో అయినా పర్వాలేదు. సో ఫుల్ ప్యాక్డ్ పవర్ ప్యాక్డ్ ఫోన్ అయ్యేదని నా అభిప్రాయం. సో అంతే. సో AMOLED డిస్ప్లే, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎందుకంటే స్టిల్ నాకు కూడా చాలా ఇష్టం అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్. ఈ రెండింటి తెచ్చుంటే ఫెంటాస్టిక్. ఇక దీనికి సంబంధించినటువంటి కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే నాకైతే ఈ పసిఫిక్ సన్ రైజ్ కలర్ అయితే చాలా 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 బాగా నచ్చింది. అపార్ట్ ఆఫ్ దిస్ మీకు ఇందులో వచ్చేటప్పటికి బ్లూ కలర్ అలాగే బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉండడం జరుగుతుంది. సో నేనైతే స్ట్రాంగ్గా ఈ కలర్ రికమెండ్ చేస్తాను. ఒకవేళ లేదు అన్నట్లయితే దట్స్ అప్ టు యూ. ఇక ఇదైతే ప్రో కాదు, జస్ట్ దీని యొక్క పెర్ఫార్మెన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. బేస్డ్ ఫేస్ అన్లాక్ అలాగే మనకి ఫింగర్ ప్రింట్ అన్లాక్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా మనకి చాలా ఫాస్ట్గా అయితే వర్క్ అవుతుంది. దాంట్లో నో నీడ్ టు వరీ. సో రెగ్యులర్గా మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్లో ఈ థంబ్ పెట్టుకుంటూ ఉంటాం. ఒకవేళ మీరు కనుక రైట్ సైడ్తో యూస్ చేస్తే, ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే ఇది పెట్టుకుంటూ ఉంటారు. సో రెండిట్లో కూడా చాలా ఫాస్ట్గా పెర్ఫార్మెన్స్ అయితే ఉంది. సో నో నీడ్ టు వరీ. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా దీనికి సంబంధించినటువంటి ప్రోస్ మనం చూసాం కదా. ఇక దీనికి సంబంధించినటువంటి కాన్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో కాన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు హైలైట్ చేస్తున్నటువంటి 108 మెగాపిక్సెల్. నేను ఇందాక మీకు చెప్పినట్లు ఎక్స్పోజర్ లెవెల్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. 108 మెగాపిక్సెల్ అనేది ఒక మార్కెటింగ్ గిమ్మిక్ లాగా అనిపించిందే, కానీ నాకు రియల్లీ 108 మెగాపిక్సెల్ యొక్క పెర్ఫార్మెన్స్ అయితే నేను ఇందులో చూడలేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఎడిషనల్గా ఉండేటువంటి 2 మెగాపిక్సెల్ కెమెరాస్ ఏవైతే ఉన్న రిక్వైర్మెంట్ లేదు. సో నన్ను అడిగితే కనుక మీరు పోర్ట్రేట్ షాట్స్ తీసుకోండి, లేదు అన్నట్లయితే నార్మల్ షాట్లు అంటే నార్మల్ ఫోన్లోనే ఫోకస్ చేశారంటే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో మీకు ఆ ఫీల్ రావడం జరుగుతుంది. సో 2 మెగాపిక్సెల్లో పోర్ట్రేట్ షాట్ తీసుకోవడం కన్నా రెగ్యులర్ కెమెరా తోటి మీరు డైరెక్ట్గా తీసుకొని ఫోకస్ చేసుకోరంటే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. సో కెమెరా పరంగా చూసారంటే ఈవెన్ ఫ్రంట్ కూడా నాకు ఎక్స్పోజర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగానే ఉన్నాయి. సో ఇవన్నీ మనకి ఫ్యూచర్ వచ్చేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్లో రిజాల్వ్ చేసే అవకాశం ఉంది. కానీ వీళ్ళు ఇప్పుడు ఏదైతే దీన్ని హైలైట్ చేస్తున్నారో దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ అయితే రాదు. సో ఖచ్చితంగా మీరు మెమరీ కార్డ్ని యూజ్ చేయాలనుకుంటున్నారంటే మరొక సిమ్ కార్డ్ని అయితే త్యాగం చేయాల్సి ఉంటుంది. హైబ్రిడ్ సిమ్ స్లాట్తోనే మనకు రావడం జరుగుతుంది. సో దీన్ని కూడా మీరు ఒకసారి అయితే దృష్టిలో పెట్టుకోగలరు. ఇక మరొక కాన్ విషయానికి వచ్చారంటే నేను ఇందాక మీకు చెప్పాను కదా డిస్ప్లేలో ప్రో గురించి. సో దాంట్లోనే అక్కడే నేను కాన్ గురించి కూడా మాట్లాడాను. సో డిస్ప్లే ఇస్ నాట్ అప్ టు ద మార్క్, అంటే కంపెనీ మనకి చెప్పినంత హై ఎండ్లో అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. సో రెగ్యులర్ నార్మల్ IPS డిస్ప్లేలు, కాకపోతే దీంట్లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది. కొంచెం ఆప్టిమైజేషన్ అంతే. సో అంతకుమించి హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే మీకు ఇందులో కనపడవు. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఫోన్ కొంచెం మనకి హెవీగా బల్కీగా ఉండడం జరుగుతుంది. అంటే నార్మల్ రెగ్యులర్ ఫోన్కి అయితే మనకేం ప్రాబ్లం లేదు. సో ఇట్లయితే యూస్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మీరు దీన్ని పౌచ్లో వేసినప్పుడు కొంచెం బల్కీగా కొంచెం హెవీగా మనకు రావడం అయితే జరుగుతుంది. సో దీన్ని కూడా మీరు ఒకసారి అయితే దృష్టిలో పెట్టుకోండి. సో ఎవరైతే స్లిమ్ అండ్ స్లీక్గా ఉండాలి అని చెప్పి ఇష్టపడే వాళ్ళైతే ఒక్కసారి మీరు స్టోర్స్లోకి వెళ్ళి ఫిజికల్గా దీన్ని టచ్ చేసి ఫీల్ అయిన తర్వాత మీరు ఫోన్ అయితే పర్చేజ్ చేసుకోగలరని చెప్పి నా మనవి. ఇక అపార్ట్ ఆఫ్ దిస్ దీంట్లో మనకి పెద్దగా కాన్స్ కూడా అయితే నాకేం కనిపించలేదు. సో నేను ఇందాక చెప్పినట్లు IP53 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ కదని చెప్పి నెలలో అయితే ముంచకండి. సో జస్ట్ స్ప్రింక్లర్స్ ఇట్లాంటి వాటన్నిటికీ సపోర్ట్ చేస్తుంది, అంటే సస్టైన్ కాగలదు అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఓవరాల్గా ఈ మొబైల్ ఫోన్ని ఈ ప్రైస్ ట్యాగ్కి మనం పర్చేజ్ చేయొచ్చా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే ఒకవేళ మీరు కనుక 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంది అని చెప్పి మీరు పర్చేజ్ చేస్తున్నారు అన్నట్లయితే, లేదా డిస్ప్లేలో వీళ్ళు కొన్ని ఫ్యూచర్స్ మనకి అంబియన్స్ డిస్ప్లే అట్లాంటి ఫ్యూచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో వాటి కోసం అని చెప్పి మీరు ఈ ఫోన్ని పర్చేజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక నేనైతే స్ట్రిక్ట్గా వద్దని అంటాను. కానీ ఆ బడ్జెట్ సెగ్మెంట్లో ముఖ్యంగా చెప్పాలంటే 18,500 రూపాయల బడ్జెట్లో, లేదు అన్నట్లయితే కనుక మీకు 20,000 రూపాయలలో 128GB వేరియంట్ ఇలాంటి వాటిల్లో అయితే
ఖచ్చితంగా ఈ మొబైల్ ఫోన్ని కన్సిడర్ చేయొచ్చనే నా అభిప్రాయం. ఇకపోతే మీరు పర్చేజ్ చేస్తే మటుకు 464 GB వేరియంట్ అయితే పర్చేజ్ చేయకండి. మినిమం 6/128కి వెళ్ళిపోండి. ఎందుకంటే ఇక్కడ మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఉంది కాబట్టి ఒకటేసారి మీరు 2 సిమ్ కార్డ్స్ ప్లస్ స్టోరేజ్ మెమరీ కార్డ్ని కూడా వాడాలంటే ఇది పాసిబుల్ కాదు. ఇక్కడ 6/128GB, సో హ్యూజ్ స్టోరేజ్ మెమరీ అండ్ అట్ ద సేమ్ టైం ర్యామ్ కూడా మనకి ఇంక్రీజ్డ్ ఉంటుంది కాబట్టి మీకు బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఇకపోతే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.